కూడా ప్రజల సొమ్ము దుర్వినియోగం అవ్వకూడదు, నాణ్యతతో కూడినటువంటి నిర్మాణాలు జరగాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి పెట్టి చేస్తోంది. ఇట్లాంటి పని గతంలో వైసీపీ ఎట్టి పరిస్థితులు 5 ఏళ్ల కాలంలో ఏ రోజు కూడా చేయలేదు. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు అలాగే ఉండిపోయే దుర్భరమైన జీవితం గత 5 ఏళ్ల పాటు రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు అన్ని కూడా పాడుపడిన పరిస్థితి మనం చూసాము. ఈవెన్ కాంట్రాక్టర్లు ఇవాళ ఆత్మహత్య చేసిన పరిస్థితుల్లో ఉన్నా మేము మమ్మల్ని మీరన్నా కరుణించండి అని చెప్పేసి కూటమి గవర్నమెంట్ చుట్టూ తిరుగుతున్న సిచ్యువేషన్ వాళ్ళు చూస్తున్నాను సార్. పెద్దిరెడ్డి కిరణ్ గారు, రవికిరణ్ గారు, సో చూసాం ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడారు. మిమ్మల్ని కూడా ఒకటి అడుగుతున్నాను సార్. సో వెంకటరెడ్డి గారు చెప్పినట్టు నాడు నేడు తోటి మేము స్కూల్స్ని డెవలప్ చేశామని చెప్పారు. సో తర్వాత మా హయాంలో జరిగింది, తర్వాత మద్యంకి సంబంధించి ఆయన ఎవరులై పారుతుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో వాస్తవంగా అంటే మిమ్మల్ని అడుగుతున్నా, వెంకటరెడ్డి గారు కూడా అది రియాక్ట్ అవుతారు మళ్ళీ. సో ఇప్పుడు నాడు నేడు పేరుతోటి విద్యాలయాలు అయితే వాళ్ళు చెప్పినట్టు కొద్దిగా అంటే బయటికి చూడడానికి చాలా అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో జరిగింది. కానీ అక్కడ చదువు చెప్పేటటువంటి టీచర్ల వ్యవహారంలో అంటే ముందు చదువు చెప్పేటటువంటి గురువు ఉంటే చెట్టు కింద అయినా కూర్చొని పాఠం చదువుకోవచ్చు అనేటటువంటి నానుడి గతంలో ఉండేది. సో అలాంటి ప్రయత్నం జరగలేదు అనేటటువంటి ఒక అపవాదు కూడా ఆ పార్టీ మీద ఉండింది గతంలో మనం చూసాం. సో ఏమంటారు మీరు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు? రాజుగారు, నాడు నేటికి రాకముందు ఇప్పుడు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రాజుగారు సర్పంచులు బయటకు వచ్చి ధర్నాలు చేసి మాకు నిధులు ఇవ్వట్లేదు, కనీసం గమాక్సిన్ కొనుక్కునే స్తోమత కూడా లేకుండా పంచాయతీల్లో నిధులు లేకుండా గుల్ల చేసేస్తున్నారు అని ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు రాజుగారు. వాళ్ళు ఎవరు? స్థానిక సంస్థ ఎన్నికలంతా 95% వైసీపీ క్లీన్ స్వీప్ చేశారు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళందరూ. మరి వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళు చేసిన న్యాయం ఏంటి? ఆ రోజు అంత ఆవేదన గురి చేస్తే కనీసం వారి కళ్ళు తురిసే విధంగా నేను గ్రామాల్లోకి వెళ్తే గోల పెట్టేవారు సర్పంచులు. అయ్యా మేమేదో ఎన్నికల్లో వాగ్దానం చేసి ఆ రోడ్డే ఇస్తామని చెప్పి వాగ్దానం వేసి ఓట్లు వేయించుకున్నాం, గ్రామాల్లో మీకు తెలుసు కదా రోజు కనపడితే తిట్టిపోతున్నారు మా మీద, ఆ బాధ పర్లాగా అప్పో సొప్పో చేసి వేసాము, ఇప్పుడు మేము అప్పుల పాలు అయిపోయామని చెప్పేసి నాతో చెప్పిన సర్పంచ్ చాలా మంది చూశాను. మరి వాళ్ళు చేసిన న్యాయం ఏంటి సార్ మీరు? మరి మా ప్రభుత్వం వచ్చినప్పుడే కదా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదంటే. అప్పుడు కానీ ఇప్పుడు కానీ కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి వస్తాయి, ఆర్థిక సంఘం నుంచి నేరుగా నిధులు గ్రామాలకు వెళ్ళాలి. జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు వస్తాయి. జనాభా ప్రాతిపదిక ఆ జనాభా ప్రాతిపదిక వచ్చే డబ్బులు కూడా వాళ్ళకి వేయలేదు. మా ప్రభుత్వం అలా కాదు కదా, నేరుగా వాళ్ళ ఖాతాల్లో జమ చేశారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో. మరి దాన్ని మెచ్చుకోవాలి కదా. ఈ రోజు ఏ సర్పంచ్ బయటకు వచ్చి మాకు నిధులు రాలేదు, మాకు ఇవ్వాల్సిన గత ప్రభుత్వం రాలేదు, ఇప్పుడు రాలేదు ఎవరు అన్నారండి? ఎవరు అనలే కదా. పైపెచ్చి మొన్న ఆగస్టు 15 తారీఖు చూసాం, అందరు సర్పంచులు చక్కగా ఒక పండుగ వాతావరణం చేసుకునే విధంగా దానికి ప్రత్యేకంగా నిధులు కూడా ఇచ్చారు, అది కూడా మనం చూసాం కదా. అలాగే ఈ ఎన్ఆర్ఈజీఎస్ కేంద్ర ప్రభుత్వ మహాత్మా గాంధీ రూరల్ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆ పథకంలో భాగంగా అన్ని గ్రామాల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించుకొని ఆ పథకంలో భాగంగా ఏ పనులు చేయాలి తీర్మానం చేసుకుని ఆ పథకాలను ముందుకు వెళ్తున్నారు. దానిలో అన్ని ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి సార్, గత ప్రభుత్వ హయాంలో గుంతలు పడిపోయిన రోడ్లు ఎన్ని చూసాం సార్ గ్రామాల్లో, ఎంత ఇబ్బంది సార్. మేము కూడా వెళ్ళా సరే కార్లు పాడైపోయి, ఈ రోజు మేము బాగు చేస్తున్నాం కదా. రేపు చాలా వరకు గ్రామాలు బాగుపడ్డాయి, గుంతలు పూడుస్తున్నారు. రేపు సంక్రాంతికి వచ్చే లోపు మొత్తం అంతా సెట్ చేస్తామని చెప్పి వేగంగా పనులు జరుగుతున్నాయి. మా కాకినాడ చుట్టుపక్కల గ్రామాల్లో చూస్తున్నాను నేను, వేగంగా మరి జరుగుతున్న అభివృద్ధిని మనం చూడకపోతే ఎలాగా, మనం ఎప్రిషియేట్ చేయకపోతే ఎలాగా. అలాగే గిరిజన ప్రాంతం సార్, మాది గోదావరి జిల్లా, గిరిజన ప్రాంతం మాకు కొత్త కాదు, మేము తిరుగుతూనే ఉంటాం, అనేక దశాబ్దాలకు చూస్తున్నాం. ఇప్పుడు గోదావరి జిల్లా గిరిజన ప్రాంతాల్లో ఎప్పుడు ఆ సమస్య డోలీ సమస్య ఉందండి. అనేక తాండాలు ఉంటాయి, చిన్న చిన్న తాండాలకి రోడ్డు కూడా సరిగ్గా ఉండదు, డోలీ సమస్య అన్ని ఉన్నాయి. అయితే ఆ సమస్య పరిష్కరించాలి అని చెప్పి ఒక చిత్తశుద్ధితో ఒక నాయకుడు ఖాళీ నడకన కూడా వెళ్ళి ఆ యొక్క ప్రజలతో మాట్లాడి మీ సమస్యలు నాకు రోడ్లు చూడనివ్వండి, నేను రోడ్లు చూస్తే ఈ రకంగా చేయొచ్చిన ఐడియా నాకు వస్తుంది, దాన్ని బట్టి నేను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారం కూడా తీసుకుని ఆల్రెడీ ఇస్తున్నారు, ఇంకా పెద్ద ఎత్తున తీసుకుంటాను, మీకు కావాల్సింది చేస్తాను. మీరు అభిమానం ఫ్యాన్స్ కాదు, మనం బాగుండాలి అంటే మన జీవితాలు బాగుండాలంటే మంచి రోడ్డు కావాలి, మంచి వ్యవస్థ మౌలిక వసతులు కావాలి, మీరు దయచేసి సహకరించండి అని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్న నాయకుడిని మనం ఏ రకంగా ఎప్రిషియేట్ చేయకుండా అభినందించకుండా ఉంటామని. ఓకే, మన రాజకీయ విభేదాలు ఉంటాయి, డెఫినెట్ గా ఉంటాయి, కానీ కనిపించేది కనపడినట్టు మాట్లాడుతూ విమర్శిస్తే కనీసం చేసే మంచిని కూడా ఓకే నోటితో ఒక్క మాట ఓకే బాగా చేస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి, నేను అడుగుతాను, ఏ ముఖ్యమంత్రి అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోని ఆయన ఏ గిరిజన ప్రాంతానికి వెళ్ళి ఆ రకంగా ఖాళీ నడక మీద నడిచి ఆ యొక్క రోడ్డు పరిశీలించే సందర్భం ఏమన్నా పోయి వాళ్ళ మంత్రులైనా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టండి పని వాళ్ళ యొక్క రోడ్డు R&B మంత్రులు కానీ ఎవరైనా చేశారన్న పని ఎవరు చేశారా సార్? అలాగే చేస్తారు, ఒక వర్క్ చేస్తాడు ఆయన,
చిత్తశుద్ధి అది ఈ 5 ఏళ్లలో బాగుపడాలని కోరుకుంటున్నాను. పార్టీలు కదా ఎవరు చేసినా అప్రిషియేట్ చేస్తాను. ఓకే పార్టీలకు అతీతంగా చెప్తున్నాను. ఆ యొక్క గ్రామీణ అటవీ గిరిపుత్రుల జీవితాలు బాగుపడాలి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు వచ్చాక అనేకమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గిరిపుత్రులకి సపరేట్ గా నిధులు ఇస్తున్నారు. ఆ నిధులు సద్వినియోగం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నిన్న మొన్న గిరిపుత్రులకి సపరేట్ నిధులు ఇచ్చినా సరే ఎన్నో కోట్లు 900 కోట్లు పక్కదారి పడ్డాయని చెప్తున్నారు. మరి దానికి ఏంటి సమాధానం? ఎందుకు పక్కదారి పడి చెప్పాలి కదా. సో అలాగే వాళ్ళ జీవితాన్ని బాగు చేసేదానికి మనం అప్రిషియేట్ చేయాలి. నెంబర్ 2, 4, 7 మీరు ఇందాక అన్నారు. దానికి కూడా నేను సమాధానం చెప్తాను. ఒక పాయింట్, ఇప్పుడు గత ప్రభుత్వం కూడా వారు నాడు నేడు కార్యక్రమాల్లో మంచి కార్యక్రమం చేశారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. సమగ్ర శిక్ష అభియాన్ కేంద్ర ప్రభుత్వ పథకం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాక ముందు నుంచి అటల్ బిహారీ వాజ్పేయి గారు సర్వశిక్ష అభియాన్ పేరు మీద గ్రామాలలో స్కూళ్ల అభివృద్ధి కోసం నిధులు ఇస్తున్నారు. అయితే నరేంద్ర మోడీ గారు వచ్చాక 2018లో సర్వశిక్ష అభియాన్ని టీచర్ ట్రైనింగ్ కూడా ఇంక్లూడ్ చేస్తూ సమగ్రంగా అన్ని విధాలు హోలిస్టిక్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి సమగ్ర శిక్ష అభియాన్ పేరు మార్చి దానికి లక్షల కోట్లు నిధులు ఇచ్చి అన్ని రాష్ట్రాలకు ఇచ్చి స్కూళ్లు బాగు చేయండి అని చెప్పి దానిలో డిజిటల్ లైబ్రరీలు, డిజిటల్ క్లాస్ రూమ్స్, కాంపౌండ్ వాల్, బాత్రూమ్లు, అలాగే డ్రింకింగ్ వాటర్ ఎన్ని అరేంజ్ చేస్తాయి. అన్ని కేంద్ర ప్రభుత్వం నిధులు. పేరు మీరు పెట్టినారు నాడు నేడు అని. అన్ని కేంద్ర ప్రభుత్వం నిధులు. చూడండి కావాలి ఏ స్కూల్ కానీ వెళ్ళండి, అక్కడ సమగ్ర శిక్ష అభియాన్ ఉండబోతే నా పేరు మార్చుకుంటాను. సమగ్ర శిక్ష అభియాన్ నిధులు వాళ్ళే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వాల్సిన వాటా కూడా ఇవ్వకుండా చేశారు. తక్కువ టీచర్ ట్రైనింగ్ కూడా ఇంక్లూడ్ చేసిన దాంట్లో. అలాగే మీరన్న పాయింట్ కూడా కరెక్టే. టీచర్స్ ని ఎక్కువ మంది రిక్రూట్ చేయాలి. ఆ టీచర్లు ఆ స్కూల్స్ యొక్క క్లబ్ చేయడంలో క్లబ్జీ చేశారు. కొత్త సత్యనారాయణ గారు గత ప్రభుత్వం క్లబ్జీ చేశారు. అలాగే టీచర్ రిక్రూట్మెంట్ కూడా ఏమీ చేయలేదు. ఓకే ఏదో 2008లో ఏదో పోస్ట్ చేసాం అది చేసాం అంటారు కానీ సమగ్రంగా వారు హామీ ఇచ్చిన మెగా డిఎస్సి 2019 ముందు పాదయాత్రలో హామీ ఇచ్చిన మెగా డిఎస్సి రాగానే సంవత్సరం మెగా డిఎస్సి అన్నారు. అది వాళ్ళు చేయలేదు. మా ప్రభుత్వం రేపు వచ్చే జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసంలో అది కంప్లీట్ చేయబోతున్నారు. అలాగే బెల్ట్ షాపులు అన్నారు. టైం ఉందా? టైం ఒక్క నిమిషం సార్. వెంకటరెడ్డి గారు ఏదో రియాక్ట్ అవుతున్నారు. వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఎస్పెషల్లీ మనం